ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ మరోసారి అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ విక్టరీ సాధించింది. వరుసగా 3 విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. లక్నో వేదికగా ఎకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఎల్ఎస్జీ 33 పరుగుల తేడాతో గుజరాత్ పై ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన రాహుల్ సేన ఐపీఎల్ హిస్టరీలో గుజరాత్ పై లక్నోకి ఇదే తొలి విజయం. మొత్తంగా ఈ సీజన్ లో 3 విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టింది లక్నో. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 33 పరుగులతో టెస్టును తలపించేలా ఆడాడు. అయితే మార్కస్ స్టోయినిస్ మాత్రం 43 బంతుల్లో 58 పరుగులు, నికోలస్ పూరన్ 22 బంతుల్లో 32 రన్స్ చేయగా చివర్లో ఆయుష్ బదోని 11 బంతుల్లో 20 పరుగులతో వేగంగా ఆడాడు. దీంతో 5 వికెట్లు కోల్పోయి లక్నో 163 పరుగులు చేసింది. ఇక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు పూర్తిగా విఫలమైంది. వరుసగా వికెట్లను కోల్పోతూ చతికిల పడింది. లక్నో స్పిన్నర్ క్రూనాల్ పాండ్యా 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు దిగగా పేసర్ ఎస్ ఠాకూర్ 30 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టాడు. వీరిద్దరు విజృంభణతో 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌట్ అయింది గుజరాత్. సాయి సుదర్శన్ 33 పరుగులు, చివర్లో రాహుల్ తెవాటే 30 పరుగులతో మినహాయిస్తే మిగిలిన లక్నో బ్యాటర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా శుభమన్ గిల్ అయితే టెస్టు మ్యాచ్ లా ఆడాడు. 21 బంతులు ఎదుర్కొని 19 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. మొత్తంగా ఆ జట్టు 10 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. దీంతో లక్నో సూపర్ జైంట్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే ఈ విజయంతో లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల టేబుల్లో 3వ స్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ 7వ స్థానానికి దిగజారింది.